శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఈరోజు మనం 8-9 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇంకా పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అర్జునుడు అడిగిన దానికి, సూర్యుడు ఎప్పటి జన్మో, నీవు ఇప్పుడు జన్మ కదా అని అడిగితే, కాదయ్యా నా జన్మలు, మనకి ఎన్నో జన్మలు గడిచిపోయినా నీకు నీ జన్మలు గుర్తులేవు, నాకు మాత్రం అన్నీ తెలుసు అని చెప్పి, ఎప్పుడెప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో అప్పుడు ధర్మానికి క్షీణత వస్తుందో అప్పుడంతా నేను అవతరిస్తూ ఉంటానని చెప్పి, తర్వాత ఇప్పుడు అసలు అవతరించాల్సిన అవసరం ఏంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. పరిత్రాణాయ సాధూనాం, నేను సాధువులైన వాళ్ళ కోసం రక్షించడానికి కోసంగా అవతరిస్తూ ఉంటాను. వినాశాయ చ దుష్కృతాం, చెడ్డ పని చేసే వాళ్ళని నేను నాశనం చేస్తుంటాను, అందుకోసం వస్తాను. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసంగా సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో కూడా నేను జన్మిస్తూ ఉంటాను అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మనం ఇప్పుడు ఈ శ్లోకం ఎంతో ప్రసిద్ధి పొందాయి ఘంటసాల గారు వారు గానం చేయడం వల్ల. దాంట్లో చెప్తున్న విషయమే ఇప్పుడు మనకి వివరంగా చెప్తున్నారు. మరి పరిత్రాణాయ సాధూనాం, సాధువులైన వాళ్ళని రక్షించడం కోసం వస్తున్నాను అంటాడు. మరి సాధువులు ఎవరు? సాధువులు అంటే ఎవరు? ఎలా ఉంటారు వాళ్ళు? సాధువులు అంటే సన్మార్గంలో ఉన్నవాళ్ళు, మంచి మార్గంలో ఉన్నవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు. అంటే ఏంది? వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించేవాళ్ళు. వాళ్ళు పుట్టిన వర్ణాన్ని బట్టి, దానికి ఉండే శరీర ధర్మాన్ని బట్టి, అంటే పుట్టిన జన్మ ఎటువంటి దాంట్లో పుట్టాడు, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అనేది దాని ప్రకారంగా నడుచుకోవడం, అది వర్ణాశ్రమ ధర్మం. ఆశ్రమ ధర్మం శరీరానికి మనకి పుట్టినప్పటి నుంచి బాల్యావస్థ, కౌమారం, యవ్వనం, మళ్ళీ వృద్ధాప్యం, వానప్రస్థం, ఈ సన్యాసం అనే ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాల ప్రకారంగా మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి. బాల్యంలో ఉండేటట్టుగా బాల్యశాస్త్రం ఉండాలి, కౌమారంలో ఉన్నట్టుగా కౌమారంలో ఉండాలి, యవనంలో ఉన్నట్టు యవనంలో ఉండాలి. అలా అని చెప్పేసి బ్రహ్మచర్య ఆశ్రమం, కౌమారంలో బ్రహ్మచర్య ఆశ్రమం ఉండాలి, యవనంలో కూడా ఉండాలి. కేవలం ధర్మంతో కూడిన బ్రహ్మచర్యం పాటించాలి గృహస్థైనా కూడా. తర్వాత వానప్రస్థాశ్రమం, వానప్రస్థాశ్రమంకి వచ్చిన తర్వాత బాధ్యతలంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ సన్యాసంలాగా ఉండాల్సింది. తర్వాత పూర్తిగా సన్యాసం తీసుకుంటారు, లేకపోతే లేదు. సన్యాసం అయిన వాళ్ళు డైరెక్ట్గా ఇవన్నీ దాటేసి సన్యాసాశ్రమాన్ని చిన్న వయసుకి తీసేసుకుంటారు. ఈ విధంగా వర్ణాశ్రమం, ఆశ్రమంలో ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటించేవాడు, వాడు సాధువు. అలాగా అటువంటి వాళ్ళు సక్రమంగా గడిచిపోతూ ఉంటే వాళ్ళను కూడా హింసించే వాళ్ళు తయారవుతారు. అప్పుడు భగవంతుడు రావాల్సి వస్తుంది, లేకపోతే ఆయన అవసరం రాదు. అప్పటికీ ఆయన దానికి తగిన గురువుల్ని పంపిస్తాడు, ఎన్నో ప్రయత్నాలు పంపిస్తాడు. పంపించినా కూడా అవన్నింటినీ కూడా దాన్ని కూడా మించిపోతే సమస్య. ముందు పంపిస్తాడు, గురువులను పంపిస్తాడు, చెప్తాడు. ముందు వేదాలు పంపించేసాడు, ఆల్రెడీ వేదాలు వచ్చేసాయి, చెప్పేశాడుగా ముందే. వేదాలు వచ్చాయి, వేదాల ద్వారా యజ్ఞాలు వచ్చాయి, యజ్ఞాల ద్వారా నీకు భోజనము, అన్నము, అన్నాద్భవంతి భూతాన్ని చెప్పేశాడు. అవన్నీ ఇచ్చేశాడు ముందే. అవన్నీ ఇచ్చినా కూడా మార్పు లేకుండా అప్పటికీ అంత తెలుసుకొని కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తే అలాంటి పరిస్థితుల్లో భగవంతుడు రావాల్సి వస్తుంది. వినాశాయ దుష్కృతం. ఇప్పుడు దీనికంతా ఆపోజిట్, సాధువు దానికి వ్యతిరేకంగా ఉండేదంతా దుష్కృతం, చెడ్డ పనులు. చెడ్డ పనులు ఏంది? వర్ణాశ్రమ ధర్మాలను వదిలిపెట్టేసి అసలు ధర్మం అనేదాన్ని పట్టుకో, వేదాలు చెప్పిందని ఏమాత్రం ఆచరించకుండా, ఇప్పుడు చెప్పిన కర్మయోగాన్ని కానీ సాంఖ్యయోగాన్ని కానీ ఏమి చేయకుండా కేవలం సుఖం కోసం, మానసిక ఆనందం కోసం, శారీరక సుఖం కోసం ప్రయత్నం చేసి ప్రపంచ విషయాల వైపే ఉన్నవాడు మాత్రమే. అలాంటి ఉండడం అంతే పర్వాలేదు, అంతవరకు ఉన్నంతే కాకుండా ఇతరులను హింసించే స్థితికి, సాధువులను హింసించే స్థితికి వెళ్ళిపోతే. ఇప్పుడు మనం చూస్తున్నాం యుద్ధం ఎందుకు వచ్చింది కౌరవులకి పాండవులకి?
కౌరవులు దుర్మార్గంగా ప్రవర్తించడం వల్ల. లేకపోతే అవసరం యుద్ధం ఏముంది, ఇంకా అన్నదమ్ముల మధ్య యుద్ధం ఏంది అసలు? అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి కదా, కానీ వాళ్ళదంతా వీళ్ళు కావాలని కోరుకోవడం ఎంత మూర్ఖత్వం అది. అందరూ సమానంగా పంచుకుంటే అప్పటికి సమానంగా పంచమనే కదా ధర్మరాజు అడిగాడు. 5 ఊళ్ళెం ఉన్నాడు 5గురికి, అది కూడా వాడికి బుద్ధి పుట్టలేదు. నాకు రాజ్యం అవసరం లేని కూడా చెప్పారు, అది కూడా నమ్మలేదు. అంత క్రూరంగా బిహేవ్ చేశారు చూడండి. ఇప్పటికీ అలా జరుగుతుంది కదండి, మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇళ్లల్లో కూడా ధనం కోసంగా, ఆస్తిలో వాటా కోసంగా అన్నదమ్ముల్ని మోసం చేసేవాళ్ళు తయారైపోయినారు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఆ విషయం. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. అప్పుడన్నా కొంచెమన్నా ధర్మం ఉండింది, ఇప్పుడు మరీ అది కూడా లేదు. అస్సలు లెక్క చేయడం లేదు. మా పెద్దవాళ్ళని గౌరవించేది, పెద్దవాళ్ళ మాట చెప్పడానికి వచ్చే వినేవాళ్ళు లేరు. నువ్వేని మాకు చెప్పేది, మా ఇంటి విషయాలు మాకు తెలుసుకోనేంత స్థితిలో ఉన్నారు. దానివల్ల అన్నదమ్ముల మధ్య కీచురాటలు వస్తున్నాయి, అనవసరమైన విషయాలు, ఆస్తి కోసం తగాదాలు. ఎవరు ఈ ఆస్తి పైకి మోసుకోపోయేది ఏం లేదు, ఇక్కడ పడేసిపోయేది. మనం పోయేటప్పుడు పూచికి పుట్ట కూడా తీసుకోపోం కదా, అయినా కూడా ఆ జ్ఞానం లేకుండా మనం అందరూ ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి వినాశాయ దుష్కృతం, ఇటువంటి వాళ్ళు అది పెరిగిపోతే ఎక్కువైపోయింది. ఆ దుష్కృతాలు ఎక్కువైపోయినప్పుడు అప్పుడు ఆయన ముందు గురువులు పంపిస్తాడు, చెప్పేదానికి వేదాల్లో ఉండి చెప్పడానికి పంపిస్తాడు, ఎన్నో చేస్తాడు. అప్పటికే లొంగకపోతే అప్పుడు ఆయనకై ఆయన రావాల్సి వస్తుంది. ధర్మ సంస్థాపనార్థాయ, దేనికోసం రావాల్సి వస్తుందట? ధర్మాన్ని స్థాపించడం కోసంగా పరమాత్మ దిగి రావాల్సి వస్తుందట. సంభవామి యుగే యుగే, ఈ విధంగా ఆయన యుగాలుగా ఒక్కొక్క యుగంలో, ప్రతి యుగంలో కూడా ఒక్కొక్క అంశతో ఆయన మనకి అవతరిస్తాడు. కానీ ఆయన పుట్టడం అంటూ జన్మ అంటూ ఉండదు. ఉన్నా ఒక ఆ జన్మ మనకు డౌట్ వస్తుందని చెప్పి తర్వాత ఒకరు చెప్తాడు. ఆయన జన్మ వేరే, మన జన్మలు వేరే, ఆయన యొక్క పుట్టుక వేరే, మనది వేరే. కాబట్టి ఆయన అవతరిస్తాడు. ఆయనే సృష్టించుకుంటాడు, మనం సృష్టించేది కాదు ఆయన్ని. ఆయనే తీసుకుంటాడు. అంతటా వ్యాపించిన వాడికి ఏ రూపంలోనూ రాగలడు, ఎట్లయినా రాగలడు, ఏ విధంగా రాగలడు. కాబట్టి ఆయన ఆ విధంగా రాగలవాడు. అది చెప్తున్నాడు ఈ శ్లోకంలో. కాబట్టి నేను దుర్మార్గులైన వాళ్ళని నాశనం చేయడం కోసంగా ఇప్పుడు దీని భాష్యంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మన దేహం మీద ఒక పుండు వస్తే ఆ పుండును అక్కడి దాకా తీసేస్తుంది కదా. మన శరీరమే అని చెప్పి ప్రేమించాం కదా. ఆ విధంగానే మన శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడైతే ఆ రాసపుండు వచ్చిందో దాన్ని తీసేస్తుంది ఆపరేషన్ చేసి, అప్పుడు శరీరం అంతా రక్షించబడుతుంది. ఆ విధంగా ప్రపంచంలో ఈ అధర్మం పెరిగిపోయినప్పుడు అప్పుడు వాళ్ళని శిక్షించడం కోసంగా పరమాత్మ ఖచ్చితంగా వస్తాడు. తన శరీరంలో వాళ్ళు కానీ అక్కడ పుండులాగా తయారైనప్పుడు ఆ పుండు తీసేస్తేనే మిగతా ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి తీసేయక తప్పదు. అటువంటి వాడే పరమాత్మ కూడా అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇది 8వ శ్లోకంలో ఉంది. 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున పిలుస్తున్నాడు పరమాత్మ. ఓ అర్జున, ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పేసేసి ఓహో నువ్వు కూడా అలాగా జన్మ తీసుకుంటావా అంటావేమో, కానీ జన్మ కర్మచ మే దివ్యం, నీవు కర్మ ప్రకారంగా జన్మ ఎత్తారు మీరంతా, కానీ నా కర్మ వేరే, నా జన్మ వేరే, నాది దివ్యమైన జన్మ. నా జన్మలాగా మీ జన్మలాగా నాది ఉండదు. ఎందువల్ల? మీరు ప్రకృతిలో లీనమైపోయేసి త్రిగుణాలతో కలిసిపోయేసేసి ప్రపంచ కామ క్రోధ లోభ మోహ మమాశ్చర్యాలతో కలిసిపోయి మీరు ప్రపంచ విషయాలకే విలువ ఇస్తూ ఆ ప్రపంచం అనే మాయలో పడిపోయి ఉంటారు. కానీ నాది అటువంటి జన్మ కాదు, నాది దివ్యమైన జన్మ. ఏవం యో వేత్తి తత్వతః, ఎవడైతే ఈ తత్వతః నా తత్వాన్ని తెలుసుకుంటాడో, నా జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకుంటాడో, నా జన్మలో నేను చేసే గొప్ప ఘనకార్యాల గురించి తెలుసుకుంటాడో, యథార్థం తత్వం అంటే యథార్థ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో, చత్వాదేహం పునర్జన్మ, అటువంటి వాడు గొప్పవాడు ఎవరైతే ఉంటాడో వాడికి త్యక్వాదేహం, వాడి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత పునర్జన్మ నైతి, వాడికి పునర్జన్మ లేదు. ఇంకా
వాడేమవుతాడు? మామేతి, వాడు నాలో కలిసిపోతాడు, వాడే నన్నే పొందుతాడు. అటువంటి స్థితి వాడు వెళ్ళిపోతాడు. అటువంటిది నా యొక్క జన్మ. నేను మామూలు మనుషుల్లాగా జన్మించినట్టు కనిపిస్తుంది, కానీ నా జన్మ వేరే, నా కర్మ వేరే. మీ జన్మ వేరే, మీ కర్మలు వేరే. మీ కర్మలంతా మాయలో మునిగుంటాయి, నేను మాయకు అతీతంగా ఉంటాను. నాకు మీకు అది విషయం. దీనికి మనకు కృష్ణ పరమాత్మ జన్మే చూసుకుంటే, ఇప్పుడు వచ్చేవాడిని పుట్టినప్పటి నుంచి ఆయన ఎలా ఉన్నారు? పుట్టడమే కారాగారంలో పుట్టాడు. ఆమె గర్భంలో ప్రవేశించడం ఆమెకే కనిపించాడు. కానీ పుట్టేటప్పుడే శంఖ చక్రాలు ధరించి కనిపించాడు అని అన్నమయ్య పాట. కనిపించాడు, ఆమెకే కనిపించాడు. శంఖ చక్రాలు ధరించి, అమ్మ నేను విష్ణువుని నీకు అవతరించబోతున్నా అని చెప్పి చూపించాడు. చూపించడమే కాదు, ఆ దేవతలంతా వచ్చి ఆయన స్తోత్రం కూడా చేశారు ఆమె పొట్టలోకి పోగానే. అందరికీ కనిపించాడు ఆయన. మనం కనిపిస్తామా? మనం పొట్టలో పోయేటప్పుడు అందరికి కనిపిస్తాం, తల్లికి కనిపిస్తాం. మనం అన్న అమ్మ నీ పొట్టలో నేను ఉన్నాను మనకు కనిపిస్తామా? మనం అలా కనిపించాం. దేవతలు వచ్చి మనం స్తోత్రం చేస్తారా? చేయరు కదా. తల్లికే చెప్పాడు ఆయన, నేనే నీకు పుడుతున్నానమ్మా అని చెప్పి. అది ఎంత గొప్ప విషయం. తల్లికి తండ్రికి ఇద్దరే చెప్పాడు, నేనే వచ్చాను మీ దగ్గరికి అవతరించానని చెప్పి. వాళ్ళు దర్శించారు, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించారు. తర్వాత అది గొప్ప విషయం. మళ్ళీ ఎక్కడ పుట్టాడు? ఒక కారాగార గృహంలో పుట్టాడు. మామూలు ఇంట్లో పుట్టాడా? అలా పుట్టలేదే. పుట్టినా ఆమె ఏమన్నా పురిటి నొప్పులు అన్నీ నరకం అనిపించిందా? ఏమీ లేదు, హాయిగా పుట్టాడు ఆయన. ఆమె ఆనందపడిపోయింది ఆ బిడ్డను చూసి, అసలు తరించిపోయింది. ఆమె ఆనంద సాగరంలో మునిగిపోయింది. ఆ దేవకిదేవి వసుదేవుడు కానీ ఇద్దరు ఆనందంలో మునిగిపోయారు. తర్వాత ఆయనే చెప్పాడు ఇక్కడిని తీసుకెళ్ళమని చెప్పి. ఆయన ప్రణాళిక వేరే, ఆయన జన్మ ప్రణాళిక వేరే. తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ యశోద దగ్గరికి పోయాడు. యశోద దగ్గర చేసిన బాల్యశేషాన్ని మనం గమనిస్తే, ఆయన వెన్న తినడం కానీ, ఆ మట్టి తినడం కానీ, వాటన్నింటి వెనక తాత్వికమైన దృష్టి ఉంది. అందుకే తత్వత అని చెప్పారు. జన్మలో అంత తాత్వికత ఉంది, లోపలుండే అంత వేదాంత విషయం ఉంది. పైకి ఎలా ఉంది అని మట్టి తింటున్నట్టుగా ఉంది. ఆమె లోకాలు చూపించాడని చూపిస్తున్నారు, అవన్నీ చెప్తున్నాడు. అంటే అన్ని లోకాలు నాలోనే ఉన్నాయని ఆయన దివ్య స్వరూపాన్ని చూపించాడు తల్లికి. మళ్ళీ ఆమె ఒక మాయ గమ్మిచ్చేసాడు, అది మర్చిపోయేటట్టుగా చేశాడు. మళ్ళీ వెన్న తినడం, అందరిలో వెన్న తినాల్సిన అవసరం ఉంది. తల్లి పెడుతుంటే అక్కడే అంతా లోపలుండే అర్థం అంతా వేరే అక్కడ. మళ్ళీ పిల్లలతో ఆడుకోవడం కానీ, పశువులను మేపుకోరావడం కానీ, అవంతా తాత్వికమైన దృష్టి అంతా అక్కడ ఉంది. భాగవతాన్ని తాత్విక దృష్టితో చదివితే చాలా విషయాలు మనకు గోచరమవుతాయి. అలాగే ఆయన పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు కూడా ఎన్నో మహిమలు చేసి చూపిస్తాడు. ఆ కంసుని చంపడానికి పోయినప్పుడు కూడా ఆ కుబ్జకు నడుముకి తీసేస్తాడు. ఆమె వంగిపోయి ఉంటే ఆమెను అందగత్తగా చేస్తాడు. అది మన వల్ల అవుతుందా? మనలాక మానవుడిగా పుట్టినవాడే కదా. ఆ కుబ్జకు అందం ఇస్తాడు, ఆ చాకళ్ళ వాడిని తన్ని చంపేస్తాడు. మళ్ళీ ఆ ఏనుగులు కంట్రోల్ చేస్తాడు, ఏనుగులు చంపేస్తాడు. అక్కడ పోయి ముష్టిఘాతాలతో వాళ్ళని చంపేస్తాడు. కంసుడు తెలిపోయేటప్పుడు కంసుడిని కూడా ఊరికే పడుకోబెట్టి చిన్న పిల్లవాడు గుద్దుతే చచ్చిపోతాడు. అది ఎలా సాధ్యం? అంతేకాదు, ఆయన పుట్టినప్పుడు ఆ పోతన వచ్చి పాలిస్తే ఆమెను కొరికి ఆమె విషం అంతా లాగేసి ఆమెను చంపేస్తాడు. ఇది మనం చేయగలమా? ఇలాంటివన్నీ ఆ రాక్షసుడు శకటాసురుడు వచ్చిన వాడిని పైకి తీసుకెళ్ళి అక్కడ చంపుతాడు. అన్నీ ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన పెరిగిన ప్రతి దగ్గర ఒక సన్నివేశం. పైన అందరి పిల్లకాయల రూపంలో బ్రహ్మదేవుడు తీసుకెళ్ళి అందరి పిల్లకాయలని అవన్నీ తీసుకెళ్ళి ఆయన ఒక గుహలో దాచిపెడితే, అంతటా నేను ఉన్నానని చెప్పడానికి కోసంగా ఆయన ఏం చేస్తాడు? అందరినీ రూపాల్లో ఆయనే వస్తాడు. గొప్ప బాలుడు ఆయన అయిపోతాడు, ఆవులు ఆయన అయిపోతాడు, దూడలు ఆయన అయిపోతాడు, అన్నీ ఆయన అయిపోతాడు. భాగవతంలో గమనించినట్టయితే ఇవన్నీ మనం చేయగలమా? మానవ మాత్రం చేయగలరా? ఆయన మాటి మాటికి ప్రతి అడుగులో ఆయన నేను మానవుణ్ణి కాదు దేవుణ్ణి అనే విషయాన్ని ప్రకటించాడు. నేను దివ్యమైన శరీరం నాది అని ప్రకటించాడు. అది దగ్గర అక్కడ వాళ్ళు గోపాలుడు కూడా
మాకేమి కన్నయ్య ఉన్నాడు, మా కన్నయ్య ఉన్నాడు అనుకుంటూ వాళ్ళు అంత ధైర్యంగా ఆ పాము నోట్లోకి వెళ్ళిపోతారు. అది పాములాగా ఉండదు, గుహలాగా కనిపిస్తుంది. దాని లోపలికి పోతుంటే ఒకడు అంటాడు ఇదేదో భయంకరంగా ఉందంటే, ఆ కన్నయ్య చూసుకుంటాడులే, కన్నయ్య ఉన్నాడుగా, నాకేం భయం అంటాడు. అనుకుంటూ పోతారు వాళ్ళు. మూఢభక్తి. ఆ అమాయకమైన భక్తి చూసి ఆయన కూడా లోపల పోయి దాన్ని పొట్టజీవి చంపేస్తాడు. ఇంత బాగా నన్ను నమ్ముకున్నారు వీళ్ళని చెప్పేసి. అంటే ప్రతి దగ్గర తన దివ్యత్వాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు భాగవతంలో కృష్ణ పరమాత్మ. కాబట్టి జన్మ కర్మచ మే దివ్యం, నా యొక్క జన్మము దివ్యమైంది. నా కర్మలు అనకూడదు, అది లీలలు అనాలైంది. ఆయన కర్మలైతే లీలలు, మందైతే కర్మలు. కాబట్టి లీలలు, ఆ లీలతత్వాన్ని ఏవం యోవేత్తి, ఎవడైతే తెలుసుకుంటున్నాడు తత్వత, అట్లా ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవాలి. ఎందుకలా ప్రవర్తించాడు, ప్రతి దగ్గర ఒక సందేశం ఉంటుంది. ఆయన చేసిన లోపలుండే వైరాగ్య తత్వం అంతా ఉంటుంది. అసలైన తత్వమైన తెలుసుకోవాలి. ఎందుకు చేశాడు ఆ విధంగా? 16,000 మందిని పెళ్లి చేసుకోవడమైంది. 16,008 మంది భార్యలేంది? అది సంకేత భాష. అంతమంది భార్యలు ఉంటారా? అంతమంది భార్య భరించేంత దక్షత ఆయనకు ఉంది. దక్షిణ నాయకుడు ఆయన. మరి అదెల్లా దాంట్లో కూడా ఇన్నర్ మీనింగ్ వేరే ఉంది. అవన్నీ మనం పరిశోధనగా చదవం. మనం ఎంతవరకు పైపైన చదివేసి ఆయనకు 16,000 మంది భార్యలట, ఇదేంది ఇంతమంది భార్యలా అని మనం వికరిస్తుంటాం కృష్ణ పరమాత్మని. కానీ దాంట్లోనే తత్వం వేరే. అందుకని తత్వత అని చెప్పేసాడు, అక్కడే పదం పెట్టేశాడు. నా తత్వం ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి మాత్రం త్యక్వా దేహం, వాడి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత పునర్జన్మ నైతి, వాడికి పునర్జన్మ లేదు. ఇంకా వాడు ఏమైపోతాడు? మామేతి, నన్నే పొందుతాడు. వాడు నాలో కలిసిపోతాడు. అంతటి భాగ్యం వాడికి కలుగుతుంది. ఎలా? ఆ భాగవతం చదువుతున్నంతసేపు, ఆ లీలలు చదువుతున్నంతసేపు ఆ లోపలని తత్వం తెలుసుకోవాలి. మనం కథల దగ్గర ఆగిపోతాం. కథల లోపల ఏం చెప్తున్నారు, అసలు ఎందుకు చెప్తున్నారు? ఆ ప్రహ్లాదుడి కథ ఏంది, ఆ ధ్రువుడి కథ ఏంది, 5 ఏళ్ల పిల్లవాడిని తపస్సు చేసేది అంటే దాంట్లోనే అంతరార్థం మనకు కనిపిస్తుంది. 5 ఏళ్ల పిల్లవాడికి ధ్రువుడుగా ఆకాశంలో నిలబడిపోయే ధ్రువ నక్షత్రం అయిపోయాడు. అవంతా ఏంది? అవంతా ఖగోళ శాస్త్రం. అవంతా వివరించారు భాగవతంలో. మనం శ్రద్ధగా దాన్ని చదివేటప్పుడు దాని లోపల ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అని తెలుసుకుంటూ చదివితే అప్పుడు ఆ తత్వం తెలుసుకున్నవాడు ఆ స్థితికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఎంతోమంది భాగవత సప్తాహాలు జరుగుతుంటాయి, అందరు వింటుంటాం కూడా, మనం కూడా. కానీ సప్తాహాలు వింటుంటాం, కానీ అక్కడ విన్నంతసేపు మనకు ఆ కనీసం తత్వం తెలియకపోయినా ఆ కృష్ణ భగవాన్ యొక్క లీలలు శ్రద్ధగా వినడం, భక్తిగా వినడం, దానికి కూడా ఫలితం ఉంది. అదే చెప్తున్నాడు. ఎవడైతే నా గురించి తెలుసుకొని, నా జన్మల గురించి, నా యొక్క లీలా విశేషాల గురించి తెలుసుకుంటాడో అటువంటి వాడు ఇంకా జన్మించడు, వాడు నాలో కలిసిపోతాడు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు కృష్ణ పరమాత్మ. భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఈరోజు మనం 8, 9 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.